తోడబుట్టిందాన్ని నన్ను దూరం పెడతావా? నువ్వు చేసావా అంటేనే కదా నీకింత బాధొస్తుంది. అదే పొరపాటున చిరంజీవి తాగుంటే ఎంత గొడవ ఉండేది? మావయ్య గారు తనని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనిచ్చేవారా? ఏంటే అంతగా వెనకేసుకొస్తున్నావు వాణ్ణి? ఆ చిరంజీవి కోసం నన్ను కూడా దూరం పెడతావా? నాతో మాట్లాడను అని అంటున్నావంటే నువ్వు ఎంత మారిపోయావు అర్థమవుతుంది. పెళ్ళైన కొత్తలో ఎలా మాట్లాడేదానివి, ఇప్పుడెలా మాట్లాడుతున్నావు? పూర్తిగా వాడి మాయలో పడిపోయావే. అవునక్క, అతను తప్పు చేసినప్పుడు తప్పు చేశాడనే మాట్లాడాను. అతను నా మెళ్ళో తాళి కట్టడంలో అతని తప్పు లేదు. అలా అని తాళి కట్టాడు కదా అని అతని మీద ఇష్టమూ లేదు. కాని తల్లి మీద ఒట్టేసి ఇంకెప్పుడు తాగను అన్నవాడితో ఎలాగైనా తాగించి అతని మీద నిందపడేలా చేయాలని చూస్తే మాత్రం సొంత అక్కవైనా సరే నేను క్షమించను. అంటే ఇంకా నన్నే అనుమానిస్తున్నావా? ఆ అవసరం నీకు మాత్రమే ఉందక్కా. ఇంకెవరికైనా ఉండుంటే నేను మాట్లాడేదాన్నే కాదు. నా అక్కవు కాబట్టి నీకే చెప్తున్నాను. ఏంటే ఏంటే అంతగా వెనకేసుకొస్తున్నావు వాణ్ణి? నీ భర్తని నువ్వెలా వెనకేసుకొస్తావో, నీ భర్త కోసం నువ్వెంత బాధపడతావో అతని కోసం నేను అలాగే బాధపడతాను. ఎందుకంటే అతను నా భర్త కాబట్టి. నా భర్త గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి. వాడే తీసుకొచ్చుకొని కలుపుకొని ఉండొచ్చు కదా. పొరపాటునది మీ బావ చేతికొచ్చి ఉండొచ్చు కదా. ఇంతకు ముందైతే ఈ మాట నమ్మేదానక్క. తన తల్లి మీద ఒట్టేసిన తర్వాత ప్రాణం పోయినా సరే అతను తాగడు. ఆ నమ్మకం నాకుంది. అంటే నీకు నీ అక్క తప్పుగా కనిపిస్తుంది, వాడు మాత్రం నీకు గొప్పోళ్లా కనిపిస్తున్నాడు, అంతే కదా? నువ్వెప్పుడూ గొప్పగానే కనిపిస్తావక్క. చిరంజీవి అప్పుడప్పుడు మాత్రమే గొప్పగా కనిపిస్తాడు. వాళ్ళమ్మ మీద ఒట్టు వేసి నిజాయితీగా మందు మానేసినప్పుడు, వేరెవరో తప్పులు చేస్తే ఆ నింద తన మీద వేసుకుని మోస్తున్నప్పుడు, ఇంట్లో వాళ్ళు బాధపడకూడదని తను బాధపడుతూ బయట తిరుగుతున్నప్పుడు నాకు అతను గొప్పగానే కనిపిస్తాడు. దయచేసి అతని మీద నాకున్న నమ్మకాన్ని పాడు చేయొద్దు. మారిన మనిషిని మళ్ళీ అందరి చేత తాగుబోతూ అనిపించొద్దు. ఏంటిది? నా చెల్లెలు ఇలా మాట్లాడుతుంది. వాడు పూర్తిగా మార్చేశాడు. ఇంకా వాడిని ఇంట్లోనే ఉంచితే అప్పుడు నా అన్నని దూరం చేసినవాడు ఇప్పుడు నా చెల్లెల్ని కూడా నాకు కాకుండా దూరం చేసేలా ఉన్నాడు. నో, ఆ పరిస్థితి రాకముందే వాడిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. మావయ్య గారి చేతే మెడ పట్టుకుని బయటికి గెంటించాలి. ఏం చేయాలి? అబ్బా, ఏంటో ఈ చెత్తంతా. ఈ వేడి భరించలేకపోతున్నాను. అమ్మా, ఏంటే ఆ చూపు? ఏదో పెద్ద దొంగను చూసినట్టు. వెళ్ళి ఇంట్లో పనులు చూడండి. వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో ఏంటో తెలియదు అసలు. ఏదో పెద్ద అందరి మీద పెత్తనం చేస్తున్నట్టు ఇల్లంతా పడి తిరుగుతుంది. అంటే ఆ ఇంట్లో ఉన్నది కూడా మావయ్య గారి ఫోటోలా ఉంది. చిరంజీవి, నేను మళ్ళీ కాల్ చేస్తాను, చిన్న పని ఉండదు. ఏం పాపా? మావయ్య గారి ఫోటోకి ఏదో క్లాత్ వేసింది. తీరా ఆ ఫోటో చూస్తుంటే ఆ రోజు మనం మంజు ఇంటికి వెళ్ళినప్పుడు కనిపించింది కదా, అదే ఫోటోలో అనిపిస్తుంది.
ఫోటో వాళ్ళ ఇంట్లో మా నాయన ఫోటో ఎందుకు ఉంటుంది పాపా? లేదు చిరంజీవి, నాకెందుకో అది కూడా ఇలాంటి ఫోటోలే అనిపిస్తుంది. రా చూద్దు గాని. యాడికి? రా. చూడు. అది ఎవరి ఫోటో? ఆ ఫోటోలో ఉన్న మనిషిని ఎక్కడో చూసినట్టుంది. పర్లేదులే పాపా, ఏముండదు, చూద్దాం. నువ్వు చెప్పేది నిజమే పాపా. ఆ ఇంట్లో ఉండింది కూడా అచ్చమ్మ పులి ఫోటోలాగే కనిపించుండదు. బిన్నపోయి ఆ ఫోటో సంగతి ఏందో చూద్దాం నాడు. తొందరగా పోనీ.